వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకున్నాం. 24-25 వచనాలు చదువుకున్నాం. అందరూ కలిసి చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్పుచున్నాను. చదవబడిన ఈ వాక్యాన్ని ప్రభు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా ప్రభు వారు చెప్పేటువంటిది ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అని అంటే చూడండి, ఇది చూడండి, చూడండి మాట్లాడుకోండి, ఇది చూడు. నిత్య జీవము కలవాడు అని అంటే, నిత్య జీవం అంటే నిత్య జీవం కలవాడు అంటే నిత్యము జీవించటం అన్నట్టు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనందరం కూడా నిత్యము జీవిస్తామా? ఎంతకాలం జీవిస్తాం? కొంతకాలం. నిత్యము జీవించేవాళ్ళం మనము కాము. అయితే ఇక్కడ ఏం రాయబడింది? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము జీవిస్తాడు, నిత్య జీవం ఇస్తానని చెప్పినాడు. ఇంగ్లీష్ ఏం రాసినాడు? ఇంగ్లీష్ చదువుకుంటున్నా. ఇంగ్లీష్ మీడియా, తెలుగు మీడియా. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్. సో శాశ్వతమైనటువంటి దేవుడు అన్నాడు, నిత్యుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉండేవాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటిది కూడా ఎప్పుడూ ఉండేవి ఇస్తాడు. మనుషుడు తాత్కాలికమైన వాడు, దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. మనుషుడు కొద్ది కాలమే ఉంటాడు, దేవునికి ఆది అంతం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి దేవుడు. అయితే సత్యాన్ని ప్రజలైనటువంటి వారు తెలుసుకోరు. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని రాయి. దేవుడు ఒక్కడే, దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఇది చాలా మందికి తెలియదు. దేవుని యొక్క సృష్టిలో మనం చాలా చూస్తాం. ఆకాశము అంటారా, ఆకాశాలు అంటారా, భూమి అంటారా, భూములు అంటారా? ఒకటే భూమి. మీకున్నాయని భూములు, అవి వేరు ఈ వేరు. సూర్యుడు ఉన్నారా, సూర్యుడేనా? చంద్రుడు ఉన్నారా, చంద్రుడా? ఒకడా, ఇద్దరా? అలాగనే దేవుడు కూడా ఒక్కడే. లోకంలో ఉండే ప్రజలు కూడా చెప్తారు ఏకీ భగవాన్ అని అంటారు. కానీ ఎన్నో నేను చెప్పుకుంటారు, పాపం వాళ్ళకి తెలియదు. 33 కోట్లు అంటే ఒకటారు ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి 2-3 మెయింటైన్ చేయలేక పిచ్చి వస్తాడు తల్లికి, కదా కదమ్మా. పిల్లలు 2 ఉంటే పిచ్చి వస్తుంది. 50 మంది ఉన్నారు అనుకో, మీకు పిల్లలు ఏమవుతారు? మొత్తం చుట్టంతా ఊడిపోతుంది. భార్య భర్తలు కూడా చాలా మంది తిట్టుకునేది ఎవరి ద్వారా తిట్టుకుంటారు? పిల్లల్ని బట్టి తిట్టుకుంటారు. వాళ్ళకి వచ్చేది తక్కువ. భార్య కొడుతుంది, భర్త ఊరుకోవాలి. భర్త కొట్టాడు అనుకో, ఎందుకు కొట్టేవాడు? ఈమె కొట్టచ్చు. ఇటువంటి ఇవన్నీ చిన్న అన్నాడు. ఈ కొట్ల భార్య భర్తల గురించి కొట్లాడతా పిల్లల దగ్గర నుంచి. 2-3 పిల్లలు ఉంటేనే ఇటువంటి అంతమంది అంటే, కానీ 2-3 ఉంటేనే నాకు కావాలని కొట్లాడుకుంటారే. మరి కోట్ల మంది ఉంటే కనుకనే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసును. కాబట్టి దేవునికి మనిషికి మధ్యవర్తి కావాల్సి వచ్చింది. ఆ మధ్యవర్తి
యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మధ్యవర్తి కావాలి అని అంటే, మధ్యవర్తి ఎవరికి కావాలి? ఇద్దరికి సమాధానం లేదు, ఇద్దరి మధ్యలో సంధి ఏర్పరచాలి. లేకుంటే మీరిద్దరు ఉన్నారా, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇద్దరు పిల్లలు కొట్లాడుతున్నారు అనుకోండి, తండ్రి ఏం చేస్తారు? మధ్యలో ఉండి సర్ది చెప్తారంట, కాదురా ఇటు కాదురా అని చెప్పి సర్ది చెప్తారన్న. అలాగనే మీడియేటర్గా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మన పితరుడైన ఆదాము ఆయన దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినాడు, మాట వినలేదు. మాట వినని కారణాన్ని బట్టి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. మాట వినని కారణాన్ని బట్టి పాపం చేసినాడు, పాడైపోయినాడు. దేవుని మాట వినని కారణాన్ని బట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. బాగా గమనించండి, అసలు మొదటి పాపం ఏంటిది? దేవుని మాట వినకపోవటమే అసలు పాపం. అక్కడి నుంచే మొదలైంది. ఏదో మొట్టమొదట్లోనే ఇలాగ చేసినాడు, దేవుడు కాకుండా ఇంకొక దాన్ని ఆయన ఆరాధించినాడని అలాగలేదు. ఏం త్రాగుబోతూ లేకుంటే తిరుగుబోతూ లేకుంటే వ్యభిచారు, దొంగో, నరహంతకుడు అని లేదు. ఎవరిని గురించి? ఆదాముని గురించి. ఏమని రాయబడింది? మాట వినలేదు. మాట వినకపోవడం అనేటువంటిది చిన్నదా పెద్దదా? చాలా చిన్నది. అది రోజు మనకు వందల కొలది ఉంటాయి. అవునా? అవునా? మీ పేరెంట్స్ కూర్చోరా అన్నారు అనుకో, నేను కూర్చోని అంటారు. రారా అంటే నేను లేవన్నా రాను. చిన్న చిన్నవి అన్నాడు. రోజుకి వచ్చి కుప్పలు చేస్తాం. ఏంటి? ఆదాము చేసిన పాపం. మాట వినకపోవటమే. తద్వారా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. అవిధేయత అంటారు. అవిధేయత అనేటువంటిది ఏం తీసుకొచ్చింది? ఆయనకి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దేవుని యొక్క మాట వినకపోవటం వలన తన జీవితంలో ఎంతో నష్టపోయినాడు. ఈరోజు యేసుప్రభు వారు చెప్పేది ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. ఆ రోజు ఆదాముకి ఏం చెప్పినాడు దేవుడు? నీవు నా మాట వినకుండా ఉంటే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు అని చెప్పినాడు. నేను తినవద్దని చెప్పినటువంటి ఈ పండుగ నువ్వు తింటే ఏమవుతావు? నిశ్చయంగా చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడు. అయితే ఇప్పుడేం చెప్తున్నాడు యేసుప్రభు వారు? నా మాట వింటే నిత్య జీవం ఇస్తాడు. నిశ్చయంగా చావాల్సినటువంటి వాడు ఇప్పుడేమవుతున్నాడు? నిత్య జీవము పొందుతున్నాడు. చిన్నపిల్లలు కూడా, యవనస్తులు కూడా, స్త్రీలు, పురుషులు, మనందరం కూడా దేవుని యొక్క మాట వింటే మనకు నిత్య జీవం వస్తుంది. సో నిత్య జీవం అంటే అదేమంటారు? ఇటర్నల్ గాడ్, ఇటర్నిటీ, ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం ఇస్తాడు నిత్యుడైనటువంటి దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, నిత్యం అంటే పర్మనెంట్, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. అలాగా శాశ్వతమైనటువంటి వాడు దేవుడు. మనందరం కూడా తాత్కాలికమైనటువంటి వాడు. సపోజ్ ఈ ఇంట్లో ఉన్నారు, ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది? ఓ 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అనుకోండి. ఆ తర్వాత ఏమైపోతుంది? శిథిలం అయిపోతుంది. అయితే ఆయన ఎలాంటి వాడు? శాశ్వత కాలం ఉండేటువంటి వాడు. అందుకోసం 91వ కీర్తనలో 1వ వచనంలో ఏం రాయబడింది? ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే. యు ఆర్ మై డ్వెల్లింగ్ ప్లేస్, యు ఆర్ మై పర్మనెంట్ హౌస్. నువ్వే మా శాశ్వతమైన ఇల్లు అని చెప్పినాడు. ఇది తాత్కాలికమైన ఇల్లు. అయితే దేవుడు శాశ్వతుడైనటువంటి వాడు. మోషే చెప్తాడు, అయ్యా నువ్వే నాకు శాశ్వత కాలం ఉండేటువంటి ఇల్లు. మా తాతలకు ముందు ఉన్నావు, మళ్ళా మా తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఉన్నావు. కనుక యు ఆర్ మై డ్వెల్లింగ్ ప్లేస్ అని అంటే నువ్వే మా ఇల్లు. కాబట్టి ఇంటిలోనికి ఆహ్వానిస్తుంటున్నాడు. ఏమని ఆహ్వానిస్తుంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నా లోనికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఈ భూ సంబంధమైనటువంటి గృహాల్లో నెమ్మది ఉండదు. విశ్రాంతి ఉంటుందా అమ్మ? విశ్రాంతి ఉంటుందా? ఎంతమంది ఎన్ని పనులు పెట్టుకుంటూ ఉంటుంటారు, విస్తారమైనటువంటి పనులు. విశ్రాంతి లేదు. కనుకనే ఈ భూమి మీద విశ్రాంతి ఉండదు మానవుడికి.
అయితే ప్రభు వారు పిలుస్తుంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి విశ్రాంతిని ఇస్తానని చెప్పినాడు. సో తద్వారా ఎవరైతే దేవునిలోనికి వస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిరంతరం కూడా ఆయనలో నివసించేటువంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా ఆయనలో అంటే ఇదైతే తాత్కాలికమైంది, దేవుడు శాశ్వతుడైనటువంటి దేవుడు. అంతేకాకుండా దీనిలో మనకేం భద్రత ఉండకపోవచ్చు, కానీ అయితే ఆయన మనల్ని భద్రపరిచేటువంటి వాడు. యెహోవా నా ఆశ్రయం, యెహోవా నా కోట, యెహోవా నా దుర్గం. సో ఇవన్నీ కూడా దేవునిలోనికి నువ్వు వస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు నా దగ్గర రండి అని పిలిస్తే ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆ వచ్చినటువంటి వారికి ఆయన ఇల్లుగా ఉంటాడు. అది శాశ్వతమైనటువంటి నెమ్మదిచ్చే ఇల్లు, తృప్తినిచ్చే ఇల్లు, సంతోషమిచ్చే ఇల్లు, వెలుగుతో ఉన్న ఇల్లు, ప్రేమ అయినటువంటి ఇల్లు, సమృద్ధినిచ్చేటువంటి ఇల్లు, రక్షణ ఇచ్చేటువంటి ఇల్లు, భద్రపరిచేటువంటి ఇల్లు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది అక్కడ ఉంటుంది. మనకి ఈ లోకంలో ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి సాయంకాలం మీలో ఎవరైనా కానీ, చిన్నలు పెద్దలు ఎవరైనా కానీ యేసయ్య యొక్క మాట వినండి. ఆ మొట్టమొదటి మనుషుడు నష్టపోవడానికి, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకోవడానికి, మొత్తం కూడా కోల్పోవడానికి గల కారణం దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినాడు. ఈరోజు దేవుని యొక్క మాట వినండి. దేవుని యొక్క మాట వింటే మీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క మాట వింటే మీరు సమస్తం కూడా సమకూర్చుకుంటారు. మీరు అదే చెప్తాడు. కనుకనే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కూడా చిన్నపిల్లలు కూడా యేసునందు విశ్వాసం ఉంచండి. యేసయ్య మాట వినండి. యేసయ్య మాట వినండి. వినండి అంటే అర్థం ఏంటిది? సపోజ్ ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళారు. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మీరు? టీచరు చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు మీరు? వింటారు. అందరూ వింటుంటారు. కానీ ఏం చేస్తారు? అరే బోర్డు మీద చూసి రాసుకుంటారా అని అంటారు. వింటుంటారు కానీ ఏం చేయరు? రాసుకోరు. వినలేదా? విన్నారు. విని విధేయత చూపించడమే అసలైనటువంటి వినడం. అది ప్రాముఖ్యమైనది. వినటమే కాదు, వినటం అంటే ఇప్పుడు చెప్పేది అంతా అందరూ వింటానే ఉంటాడు. విని విధేయత చూపించటమే అసలైనటువంటి వినడం. కాబట్టి ఆయన యేసయ్య మాట వినుట ద్వారా మీకు నిత్య జీవం అనేటువంటిది వస్తుంది. యేసు ప్రభు వారి యొక్క మాట వినడం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని రాయబడింది అక్కడ? ఆయన మాట వినినటువంటి వాడు ఏంటట? బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు. ఆయన మాట విని దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి వాడు. యేసు ప్రభు వారి యొక్క మాట వినుడి ద్వారా ఏం జరుగుతుందట? ఆయన మీద అనగా బండ మీద ఇల్లు కట్టబడినట్టుగా ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుంది? ఈ లోక సంబంధమైనటువంటి గాలులు లాంటి, వరదలు లాంటి, లేకపోతే ఇంకేదైనా వర్షాలు వచ్చినప్పుడు వాటన్నిటి కూడా స్థిరంగా, నిశ్చలంగా, భద్రంగా ఉంటుంది. ఇల్లు అంటే ఈ భూ సంబంధమైన కనబడేటువంటి ఇల్లు కాదు. కానీ మనము, నీ జీవితము యేసయ్య మీద ఆరంభమైనట్లయితే, యేసయ్య మాట వినినట్లయితే, తద్వారా మన జీవితాలు బండ మీద కట్టబడినట్లు బుద్ధిమంతుడిని పోలినలా. ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు ఏమంటారు? బుద్ధి లేనివాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వినడం అనేటువంటిది మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేకాదు నువ్వు బలంగా, దృఢంగా ఉంటావు. అదే చెప్తాడు. అందుకోసం మీ సాయంకాలం యేసు ప్రభు వారి యొక్క మాట వినండి. ఆయన ఆహ్వానిస్తుంటున్నాడు. ఆయన మాట వింటే నెమ్మదిస్తాడు. ఆయన మాట వింటే విశ్రాంతినిస్తాడు, తృప్తినిస్తాడు. అంతేకాదు ఆయన మాట వింటే నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఆయన మాట వినటం వల్ల ఏం జరుగుతుందంట? విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం వస్తుంది. వినటం వల్ల, విని విధేయత చూపించడం వలన నీ విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది.
తర్వాత ఈ విశ్వాసం అనేటువంటి దాని ద్వారా నువ్వు సమస్తం కూడా సంపాదించుకుంటారు. విశ్వాసంతో జీవించడం. కాబట్టి ఇలాంటి విశ్వాసం ద్వారానే రక్షణ. లేకుంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా బలహీనతలు వచ్చింది, ఏం చెప్పినాడు యేసుప్రభువు వారు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని చెప్పినాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, నీ విశ్వాసమే నిన్ను కాపాడెను. కాబట్టి నీ విశ్వాసమే యేసయ్య మీద ఎవరు ఎంత విశ్వాసం ఉంచుతారో అంత మేలు పొందుతారు. చాలా మంది యేసుప్రభువుని నమ్ముతారు, కానీ ప్రాక్టికల్ గా క్రియారూపకంగా యేసుప్రభువు వారి మీద విశ్వాసం ఉంచరు. అనుమానం ఉంటుంది. అనుమానపు క్రైస్తవులు చెప్పండి. నీకెవరికి లేదు కదా అనుమానం? అనుమానం అంటే యేసుప్రభు మీద అనుమానం ఉండదు. యేసుప్రభు చేసేటువంటి పనుల మీద అనుమానం వస్తుంది. అలాగా అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు నీకు ఏదైనా రోగం ఉంది, యేసుప్రభు చెప్తాడు, ఏమని చెప్తాడు? నేను నిన్ను స్వస్థపరుస్తా అంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పుట్టితే నమ్మరు. ఎట్లా స్వస్థపరుస్తాడబ్బా టాబ్లెట్ వేసుకోకుండా? డాక్టర్ దగ్గర పోకుండా ఎట్లా స్వస్థపరుస్తాడు? ఎట్లా అవుతుంది అంటాడు. యేసుప్రభు మాట వినలేదా? నువ్వు విన్నావు. యేసుప్రభు స్వస్థపరుస్తాడని చెప్పి నమ్మట్లేదా? నమ్ముతున్నావు, కానీ క్రియారూపకంగా ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని అనుభవించట్లే. అది క్రైస్తవుల్లో ఉన్నటువంటి లోపం. నమ్ముతారు యేసుప్రభు దేవుడని, ఆయన రక్షకుడని నమ్ముతారు, కానీ కార్యాలకు వచ్చినప్పుడు అది ఎలా జరుగుతుందని అనుమానిస్తారు. కనుకనే ఈ సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువారు నా మాట వినండి, నా మాట వినండి అని ఆహ్వానిస్తున్నాడు. ఆయన మాట వినుట ద్వారా నీకు సమస్తము దొరుకుతుంది. నాన్న అటు పంపించు, ఎక్కడ పోవాలండి? పొలమ్మ దగ్గర ఇటు పంపి. సరే. సో ఈ సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట వినండి అని ఆహ్వానిస్తుంటున్నాడు. తద్వారా మీరు నిత్య జీవం పొందుతారు. బైబిల్లో చాలా మందికి నిత్య జీవం పొందాలని ఆస్తిపరులు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, యవనస్తులు, అధికారులు, రకరకాలైనటువంటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినారు. వాళ్ళు చాలా విధేయత చూపించినారు. కానీ యేసు ప్రభు వారు చెప్పేటువంటి ఒక్క మాట వినని కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైనారు? నిత్య జీవాన్ని పొందలేకపోయారు. వాక్యాలు తెలియవా? తెలుసు. చిన్నప్పటి నుంచి వినడం లేదా? వినటమే కాదు, నెరవేరుస్తూ ఉన్నటువంటి వారు కూడా నిత్య జీవాన్ని పొందలేకపోయినారు. ఈరోజు అలాంటి వారిగా మనం ఉండకూడదని ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగినటువంటి రక్షకుడు మనందరిని కూడా ఆహ్వానిస్తుంటున్నాడు. చాలా మంది క్రైస్తవులుగా పేరుకు పై క్రైస్తవులు ఉంటున్నారు, కానీ క్రీస్తు లోపల లేడు. క్రీస్తు లేని క్రైస్తవులు చెప్పండి, ఎవరన్నారా? చాలా మంది అలాగే ఉంటున్నారు. క్రైస్తవులే, దేవుని నమ్ముతున్నాం, దేవుని దగ్గరికి వస్తుంటున్నాం, కానీ నాలో చాలా మంది చిన్న పిల్లల్ని అడుగుతాను, యేసయ్య ఎక్కడున్నాడు అని అంటే ఏం చెప్తారు? ఎక్కడున్నాడు అంట. మీరేం చెప్తారు? నేను చూస్తున్నాను, యేసయ్య అంటున్నాడు, జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయంలో ఉన్నాడు. ఏ హృదయంలో ఉన్నాడు? అది అందుకే యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము అని చెప్తుంటున్నాడు. ఆ హృదయం అనే దూరం దగ్గరకు వచ్చి తడుతూ ఉంటాడు ఈ సాయంకాలం. అవునా? తట్టినప్పుడు ఏం చేయాలి? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా హృదయంలోనికి రమ్ము. నిజం బిడ్డ, యేసయ్యా నా హృదయంలోనికి రమ్ము. అప్పుడు ఆయన వచ్చాడు అనుకో, ఆయన నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో నువ్వు చూస్తావు. నువ్వు అది చెప్పకుండా యేసు ప్రభు పక్కనే ఉన్నావు అనుకో, నీకేం లాభం ఉండదు. యేసు ప్రభు నీ లోనికి రావాలి. తద్వారా అప్పుడు నిజమైనటువంటి నిత్య జీవాన్ని, శాంతి, సంతోషం, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుభవించేటువంటి వారుగా ఉంటారు. సో ఆ విధంగా ఆయన మాట వినడం వలన, దేవుని యొక్క మాట వినడం వలన, వినడం అని అంటే జస్ట్ వినడం అంటే అందరం వింటుంటాం. వినటము విధేయత చూపించడం. కాబట్టి విధేయత చూపించండి. విధేయత ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు మనం? విధేయత ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? ఎవరి దగ్గర నేర్చుకోము, ఏ మనిషి దగ్గర కూడా
నేర్చుకోలేము. ఏమని చెప్పినాడు యేసుప్రభు వారు? ప్రయాసపడి భారమోసుకుంటున్న సమస్యల నా యుద్ధకు రండి, నేను మీకు కలుగజేస్తాను చెప్పి ఏమని చెప్పినాడు అక్కడ? నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి, నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును, కాబట్టి నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. యేసు దగ్గర ఏం నేర్చుకోవచ్చట? విధేయత నేర్చుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుల స్వరూపం ధరించుకొని ఎలా వచ్చినట్ట ఈ భూమి మీదకి వచ్చినాడు. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, మరణము పొందునంతగా విధేయత చూపించినాడు అని రాయబడి. ఎంతవరకు అంట? మరణము పొందినంతగా విధేయత చూపించినాడు. అసలైనటువంటి విధేయుడు ఎవరు? యేసయ్య. అసలైనటువంటి అవిధేయుడు ఎవరు? ఆదాము. మొట్టమొదటి మనుషుడు ఆదాము సంస్కృతి. మనందరం ఎవరిని? అవిధేయులం. అయితే యేసయ్య విధేయుడు. మనల్ని విధేయత నేర్పించేదాని కొరకే మనకి ఆయన విధేయుడిగా వచ్చినాడు. అదే యేసు ప్రభు మాట వింటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీకేమొస్తుంది? విధేయత వస్తుంది. కాబట్టి దీనత్వం వస్తుంది, తగ్గింపు వస్తుంది. ఒక మనిషి హెచ్చింపబడాలంటే ఏం కావాలి? తగ్గించుకుంటామా? చక్కగా చెప్తుంది సిస్టర్, మంచిది, బరాబర్ చెప్పి ఉన్నవాడు చెప్పు. ఎందుకు మనం హెచ్చింపబట్టలేదు? మనం తగ్గించుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవచ్చు? యేసయ్య దగ్గర నేర్చుకోవచ్చు. అది నేర్పించడానికి యేసయ్య వచ్చినాడు. ఆయన చెప్పిదా నా మాట విని బిడ్డ, నా మాట విని. కానీ ఆయన మాట వింటే సమస్తం కూడా మంచివే చేస్తాడు. అందుకో మాట అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చెప్పి 19వ వచనంలో ఆ మాట చెప్తాడు. ఆయన మాట వింటే ఏం జరుగుతుందో, ఏమిస్తాడు అనేటువంటి విషయాల్ని అక్కడ చెప్తాడు. చూద్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట లేకుంటే 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. చెప్పండి, ఆయన మాట వింటే ఏమొస్తారట? మంచి వాటిని మీరు అనుభవిస్తారట. ఈరోజు ఎందుకు మనం మంచి వాటిని పొందుకోలేకపోతున్నాం? ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఆయన మాట వినని కారణాన్ని బట్టి. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వింటే ఆయన మనకు శ్రేష్టమైనటువంటి వాటిని ఇస్తాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి, యేసయ్య నీ మాట నేను వింటాను. యేసయ్య నీ మాట నేను వింటాను. ఆయన మాట వింటే ఈ భూమి మీద ఉండగానే పరలోకం యొక్క టికెట్ సంపాదించుకుంటావు. అదే నిత్య జీవం. పరలోకంలో టికెట్ సంపాదించుకుంటావు. ఆయన మాట వినకపోతే వాడికి ఏముంటుందంట? నిత్య జీవం ఉండదు. వారు మరణిస్తారు అంతే. మరణంలో నుండి జీవంలోనికి రాలేరు. కనుక నీ సాయంకాలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వినటం వలన నీ జీవితము ధన్యకరమైనది అవుతుంది. అంతేకాదు నువ్వు బండ మీద కట్టబడినటువంటి వాడు అవుతావు. దేవుని యొక్క మంచి శ్రేష్టమైనటువంటి వాటిని నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా అవుతావు. అంతేకాదు ఆయన మాట విని నువ్వు దీనుడు అయితే నువ్వు హెచ్చింపబడి నువ్వు ఆశీర్వదించబడేటువంటి వారిగా అవుతావు. యేసు ప్రభు వారి యొక్క మాట వినకపోతే నీలో విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే నీకు నిత్య జీవము రాదు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నా హృదయంలోనికి రమ్ము, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నీ మాట నేను వింటున్నాను, యేసయ్యా నాకు విధేయత నేర్పించు. సో ఇవన్నీ కూడా మీరు చేసినారంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా ఒక చక్కటి మాట రాయబడింది. చదువుదాం రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం, 26, 27 చదువుతున్నాను, గమనించండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము గల కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని
ఎవరి గురించి విందంట? అసలు యేసు ప్రభు డైరెక్ట్ మాట్లాడలే. యేసు ప్రభు వారి గురించి ఎవరో మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెప్తున్నారంటే. ఆమె యేసుని గురించి విని ఏం చేసిందంట? ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతానని విశ్వాసం వచ్చింది. ఎవరో ఒక మాట చెప్పినారు, ఆమెకి ఏమొచ్చింది? విన్నది, వినడం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. యేసు ప్రభే డైరెక్ట్ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? అమ్మా నీ విశ్వాసము అని చెప్పినాడు. జస్ట్ చిన్న విషయం. ఈరోజు ఎంతో మంది ప్రజలు ఆయన మాట వింటున్నాం కానీ దానికి విధేయత చూపించట్లేదు. తద్వారా వింటున్నాం కానీ విశ్వాసము రావట్లేదు. జస్ట్ ఏదో ఊరికే విశ్వాసం అనుకుంటున్నాం కానీ విశ్వాసంతో జీవించట్లేదు. విశ్వాసి దేంతో జీవించాలో? విశ్వాసంతో జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించడు. విశ్వాసి దేంతో జీవిస్తాడు? విశ్వాసంతో జీవించాలి. వెలిచూపు వలన కాక విశ్వాసంతో జీవించుచున్నాం. వెలిచూపు అంటే అర్థం ఏంటిది? ఎదురుగా అక్కడ కనబడుతుంది. విశ్వాసం అంటే ఏంటిది? కనబడదు. వెలుచూపు అక్కడ ఒక వస్తువు ఉంది, అది దాన్ని నమ్ముతున్నాం. అది లోకస్తులు కూడా నమ్ముతారు. అది నీకు కనబట్టలేదు కానీ నేను నమ్ముతున్నాను నా దేవుని బట్టి, అది విశ్వాసం. చూసి నమ్మేది ఏంటి? అవిశ్వాసాలు కూడా నమ్ముతారు. చూడకుండా నమ్మటమే విశ్వాసం. పరలోకం మనం చూసినామా? కానీ నమ్ముతాం, అది విశ్వాసం. లోకస్తులు వాడు కనబడకపోతే నమ్మడం, అదే కనబడేది పెట్టుకుంటాడు. సో ఆ విధంగా మన జీవితాల్లో ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒకవేళ నేను అనుకుంటాను తనకు ఒకవేళ ఎంత డబ్బు ఉందో ఎంత ఆస్తి ఉందో మొత్తం ఖర్చు చేసుకొని మొత్తం కూడా వైద్యులకు అప్పగించి చివరికి ఏం సంపాదించుకుంది? మరింత సంకటం. అంటే మరింత సంకటం అంటే ఏంటిది? శరీరానికి ఉన్న రోగమే కాక మానసికమైనటువంటి రోగాన్ని సంపాదించుకుంది. మానసికమైనటువంటి రోగాన్ని సంపాదించుకుంది. కారణం ఏంటిది? తనకున్న శరీరక రోగమే కాదు, ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంది, ఆస్తి అంతా అమ్మేసుకుంది. తద్వారా ఏం జరిగింది? మానసికమైన రోగం, మరి ఎక్కువ సంకటం, మరి ఎక్కువ రోగం సంపాదించుకుంది. అలాంటి స్త్రీ యేసు ప్రభు వారి గురించినటువంటి ఒక మాట విని కారణాన్ని బట్టి ఏం జరిగింది? ఆమెకి తన లోపల విశ్వాసం వచ్చింది. తద్వారా యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే బాగుపడతారనుకుంది. పట్టుకుంది. ఏమైంది? బాగైంది, స్వస్థపరచబడింది. వైద్యులు చేయలేని పని, తనకున్న డబ్బు చేయలేనటువంటి పని, లేకుంటే తనకున్నటువంటి బంధువులు చేయలేని పని, గ్రామస్తులు చేయలేనటువంటి పని, తనకై తను కూడా చేసుకోలేనటువంటి పని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగింది. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, సమాధానం కలదానమై బొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని చెప్పేసినాడు. ఎంతమందికి బాధలు, ఎంతమందికి రోగాలు, ఎంతమంది మానసికమైన రోగాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎక్కువ సంపాదించుకుంటున్నారు రోజు రోజుకి. వీటన్నిటికి కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఏం చేసినాడు? నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పేసినాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ఆమెకున్నటువంటి 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతో బాధపడుతుంటే, రక్తస్రావం అనేటువంటిది అపవిత్రత. ఈ అపవిత్రమైనటువంటి వ్యక్తి ఎవరిని ముట్టుకోకూడదు. అందుకు 12 సంవత్సరాల నుంచి నీకు నువ్వు బాగుపడవని ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేసినాడు. ఊర్లో వాళ్ళు కూడా అపవిత్రం కాబట్టి బయటికి పంపించేసినాడు. బంధువులు ఎవరు కూడా పలకరించట్లేదు. నువ్వు బాగుంటేనే పలకరిస్తారు. ఎవరైనా బంధువులే కాదు. ఈ దినాల్లో తల్లి తండ్రి ఉంటున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పోషించి పెంచి ఏదో కాస్తకొస్తూ చదివించి ఎంతో మంది తల్లి తండ్రి ఏదో ఒకటి చేస్తేనో ఈ రోజు ఇలాగైనా. కొంతమంది నాకు మీరు ఎట్టుంటారు నాకైతే తెలియదు, కానీ నాకు రాజు కూడా నేను ఎవరితో కాంటాక్ట్ ఉండదు ఎక్కువ, కనుక నాకేం తెలియదు. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, చదువు కొడుకు పుట్టినట్టునే నవ్వుంటారా, ఏడ్చుంటారా? ఏం నవ్వుంటారు?
ఫస్ట్ బర్త్డే కూడా చేసి ఉంటారు అప్పు తీసుకొచ్చి. వాడు ఎగరేసి ఉంటారు, ఎగరేసి 25 సంవత్సరాలు ఎగరేసి పెళ్లి చేయాలని పెళ్లి చేస్తే ఆ వచ్చిన ఏం చేస్తే మీ అమ్మ నాయన చూసుకో, లేకపోతే నన్ను చూసుకో, బరాబర్ పొమ్మంటే పోతా ఉంటుంది. తెగబడిపోతున్నారు. నాకైతే దుఃఖం అనిపిస్తుంది. కనుకనే ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు. ఏముంది, ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళు బతికేది, 4-5 సంవత్సరాలు వాళ్ళకి ఏదో సేవ చేసినట్టు చేస్తే ఏమవుతుంది? అది మనం క్రియేట్ చేసుకోవాలి. అది చేసుకోవడం మనం ఎంత రోగులు, ఎంత పాపాత్ములు, ఎంత నీచులు, ఎంత దౌర్భాగ్యులు. మనకు సేవ చేసినాడు ఆయన. నా దగ్గర ఒక ఆయన మోజెస్ బ్రదర్ అని, నాకు దగ్గర 18-19 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నట్టుంటాడు. మధ్యలో వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకోవడానికి అయిపోయినాడు. ఇంకా ఆయన భార్య లేదు, నా దగ్గరే ఉన్నట్టు. అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు వెళ్ళిపోయి చాలా ప్రయాసపడి వచ్చిన తర్వాత అసలు ఓపిక లేకుండా కింద నేల మీద కొనుక్కునేవాడిని. నా దగ్గరకు వచ్చి కొబ్బరి నూనె తీసుకొని వచ్చి నాకు ఎంతో సేవ చేసేవాడు. పెద్దోడు, నాకంటే పెద్దోడు. అయితే రీసెంట్గా ఏం చేసినాడు, ఒక జనవరి 2nd 3rd ఆయనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి నేను ఎక్కడో బయటకు వెళ్ళేసి వచ్చాను. ఉదయకాలం వచ్చేటప్పుడు 8:30కు వచ్చినాను, 9 గంటలకు ఉదయం. ఆయన పడుకున్నటువంటి పడక మీదనే వామిటింగ్ చేసుకున్నాడు, పడుకున్న పడక మీదనే మోషన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. ఇదంతా సేవ ఒకటైతే ఈ సేవ ఒకటైంది. ఎవరు తీసుకోవాలని మొత్తం తీసుకొని వెళ్ళిపోయి బాత్రూంలో తీసుకుపోయి బట్టలన్నీ తీసి చేస్తే నా వల్ల నా చేతకాల నాకు బాగా ఏడుకొచ్చింది, తట్టుకోలేకపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అన్నోన్ పర్సన్ అదే సేవ యేసయ్య చేసినాడు మనకి. కనుకనే ఎంతో మంది ప్రజలు తల్లి అంటే తండ్రి అంటే విలువ అనేటువంటిది తెలుసుకోకపోవడం. కనుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇళ్లలో ఉండేటువంటి వారికి సేవ చేయటం. అదే యేసు ప్రభు ఏం చెప్పినాడు? ఆయన్ని ప్రేమించటం అని అంటే ఏమని చెప్పినాడు? నీ ఎదుటిన్నటువంటి మనిషిని, నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనబడనటువంటి ఎక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? నువ్వు కనబడేటువంటి ఆ మనిషి మీద ప్రేమ చూపించు, కనబడనటువంటి నా మీద ప్రేమ చూపించినట్టు ఏం చెప్పేసినాడు. ఉండదా ఇది? ఉండదమ్మా చెప్పండి. ఈ ప్రిన్సిపల్ కానీ నేర్చుకుంటే కుటుంబాలు అల్లలు ఉంటాయా, సంఘాలు ఉంటాయా? మరి పరలోకం ఉన్నట్టు కనుకనే చిన్నది అన్నట్టు. ఏం పెద్ద మన ఆస్తి పోయేది లేదు, మన అంతస్తులు పోయేది లేదు. చిన్న ఒక 2 మాటలు, 2 అక్షరాలు. ఏంటిది? ప్రేమ. యేసయ్య మనల్ని ప్రేమించాడు. అదే ఉచితంగా ప్రేమించినట్టు మనం కాస్త కూస్తో చూపించడం. తల్లి మీద, తండ్రి మీద, తర్వాత మన బంధువుల మీద. 2 ఏరాళ్ళు అంటే తోడుకోళ్ళు, 2 ఉన్నారంటే అంటాడు. మళ్ళీ 2 బైబిల్ పడుకుని ఒక చోటకి పోతాడు. చాలా మీరు ఎట్లా నాకు తెలియదు కానీ చాలా చోట్ల చూస్తుంది. ఏం చేయాలి? మళ్ళీ కొట్లాడుకున్నాడు. 2 వచ్చేసి నా ఎదురు కూర్చుంటే వాళ్ళిద్దరికి ఏం చెప్పాలి? ఏది తీసినా కానీ ఇటు తగ్గుతుందో అటు తగ్గుతుంది. పరీక్ష పరిశాన్ అయిపోతుంది. అందుకోసం చాలాసార్లు కళ్ళు మూసుకొని ప్రభా వీళ్ళందరూ నాకు కాపాడకుండా చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను తెలుసా. అక్కడ వాళ్ళు తీర్పు తీరుస్తారు అన్నట్టు. ఇప్పుడు మేము కొట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మా పక్కన మాట్లాడుతున్నాడు, వాళ్ళ పక్కన మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి చెప్పే వాక్యంలో అర్థమైపోతుంది. ఇది అర్థం కాదు వాళ్ళకి. దీని మొత్తం అర్థమైంది. పరిశాన్ అన్నట్టు దీంతో కొట్లాడుకోదు మీరు. ఇది పెద్ద పరీక్ష అన్నట్టు. అయినా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా నీ ప్రేమ నాలో పోయి, యేసయ్యా నీ ప్రేమ నాలో పోయి. చూడండి, ఒకవేళ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఉంటే ఇంట్లో నుంచి తరివేశారు, ఊర్లో నుంచి కూడా తరివేసినారు. డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్లు కూడా ఎన్ని సంవత్సరాలు అమ్మా అని నెట్టేసినారు. చివరికి ఏం జరిగింది? ఇంకా లాభం లేదురా, డబ్బులు పోయినాయి, ఇంకా ఆధారం లేదు, ఇంకా నేను బాగుపడతాననే నమ్మకం కూడా లేదు. అది ఎవరో చెప్పినారు యేసుని గురించి, ఒక మాట విన్నది. అంటే ఏం జరిగింది? ఎప్పుడు జరగనటువంటి
ఎన్ని డబ్బులు, ఎంతమంది వైద్యులు, ఎంతమంది ప్రజలు చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఎక్కడ జరిగింది? యేసయ్య మాటలో జరిగింది. ఈరోజు మనందరం ఎందుకు అనిపించకూడదు అది? అందుకే మాట వినటం అంటే రాహాబు మనకు గుర్తొస్తుంది. రాహాబు ఏం చేసిందట? వేశ్య. అయితే ఏం చేసినారు? ఎవరో చెప్పినారు ఆయనకి. ఏమని? దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎట చేశాడు తెలుసా? తెగుళ్ళని ఎట తీసుకొచ్చాడు తెలుసా? ఐగుప్తులో ఎంత గొప్పడు తెలుసా అని చెప్తే ఆ మాటలు వింటుంటేనే ఆయనకి ఏమైందట? గుండె కరిగిపోయిందట. ఎవరు చెప్తే? దేవుడు ఐగుప్తులో అద్భుతాల గురించి చెప్తుంటేనే గుండె కరిగిపోయిందంట. ఎవరికి? వేషకి. మంచోళ్ళకి కరగనే కరగట్లేదు. మంచోళ్ళకి మస్తేనది, మస్తు విన్నది, మస్తు విని మత్తులు అవుతున్నారు. ఎందుకు మత్తులు అవుతున్నారు? విని 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 విశ్వాసం రావాల్సిన దానికి బదులుగా అందుకనే పని చేయట్లే. ఏంటి పని చేయట్లే? కొన్నిసార్లు చూడు, కొన్నిసార్లు మందు వేస్తే కొంతమందికి మందు అలవాటు అయిపోయిన తర్వాత అది రోగం తగ్గదు, పని చేయదు. వాక్యం కూడా చాలా మంది క్రైస్తవులు అట్నే ఉంది. నేను కూడా మనందరం అందరికీ అందుకనే సాయంకాలం మనం కూడా గుర్తుపెట్టుకుందాం. యేసయ్య దేవుని గురించిన మీ దేవుని గురించి నాకు చెబితే ఏం జరిగిందట? నా గుండెలు కరిగిపోయినాయి. గుండెలు కరిగిపోతే ఏం జరిగింది? ఆయనలో వినటం వలన విశ్వాసం వచ్చింది. విశ్వాసం వస్తే ఏం జరిగింది? క్రియారూపం. అందుకే యాకోబు పత్రిక చెప్తాడు, క్రియల మూలముగా విశ్వాసం వచ్చింది. రాహాబును గురించి ఏం చెప్తాడు యాకోబు పత్రికలో? ఆమె క్రియల మూలముగా విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం కాదు. పదవారు ఏం చేసిన? ఆ వేగులు వారిని దాచిపెట్టింది. అరే, దీస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ గాడ్. కాబట్టి వీళ్ళని దాచిపెట్టాలి. దాచిపెట్టడం అంటే ఈమె కానీ ఇంట్లో దాచిపెట్టిందని కానీ రాజుకు తెలిసిన దానికి ఏం చేస్తారు? చంపేస్తారు. ప్రాణానికి కూడా తెగించి వాళ్ళని దాచిపెట్టడం ఎంత విశ్వాసం! ఎవరికి? వేశ్యకి, మంచోళ్ళకి. కనుకనే తద్వారా ఏం జరిగింది? ఒకరోజు రాబోతుంది, భయంకరమైనటువంటి అగ్ని రాబోతుంది, కాల్చివేయబడబడుతుంది. తద్వారా ఏం జరిగింది? రాహాబు, నువ్వు, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ అక్క ఏం చెప్పండి ఉన్నాయా లేదా బైబిల్లో? ఆరాధ్యం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ, రాహాబు, నువ్వు, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీకు కలిగిన వారందరిని కూడా తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకో. అంతా కాలిపోయింది. ఎవరు బతికారు? విశ్వాసి బతికారు. తనేనా? తనతో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా బతికినారు. మీ అమ్మ, మీ నాయన, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, ఇంకా నీకు కలిగిన వారందరూ. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటే ఉంటారా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు ఒకే ఇంట్లో. ఎడగొడు కొట్లాడుకుంటారండి. కొంతమంది ఏమంటే తెలుసా? నేను నరకానికి పోయినా పర్లేదు కానీ నేను మాట్లాడాను అంటుంది. మాట్లాడాను. అందుకే వీళ్ళిద్దరు ఒకళ్ళే ఉంటారు. లేకపోతే పల్లొకరు కూడా కొట్లాడతారు. బిడ్డే కొట్టారు. వాళ్ళు కొట్లాడే వాళ్ళు ఉండేది కొట్టారు. ఏమనబడింది? శరీర కార్యములు స్పష్టమైనవి అదేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 చదవండి. మంచి మాటలవి. అవి దేవుడు, అది ఫండమెంటల్. అది క్రైస్తవ జీవితంలో అది పునాది. అది బాగా గమనించండి. అది మీ మనసులో మంచిగా ఉండాలి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఉంటే వాడు దేవుని రాజ్యంలో స్వతం తెచ్చుకోరంట. ఇప్పుడు చెప్పండి, ఎవరంట పోకుండా ఉండేవాళ్ళు? సరే, ముందున్నటువంటి వాటిని వదిలిపెట్టండి. ఏమేమి చివరిలో? కలహాలు, కక్షలు, భేదాలు,
ఇంకా ఈ ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అంతేనా? కక్షలు ఉన్నాయా మీ జీవితాలన్నా? ఉన్నాయా? ఉన్నవాళ్ళు ఎక్కడికి పోరంట? పర్లోకి పోతారు. మీరు పర్లోకి ఇక్కడే చెప్పేస్తున్నారు, మేము పోమాయా అని చెప్పేస్తున్నారు. ఎంత నమ్మకమైన విశ్వాసం! మనమే కాదు, అందరూ అదే, అందరూ అదే. మనమే కాదు. అమ్మ బిడ్డ, ఆ బిడ్డ ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా? ఈ బేసిక్ నాకు లేకపోతే ఏమవుతుంది తెలుసా? నేను మంచిదాన్ని అని చెప్పాలి. చివరికి ఏం చేస్తున్నారు? దేవుని చెడ్డోడు చేస్తున్నారు. అది వింతైనటువంటి పని. నేను మంచిదాన్ని ఏం చేస్తున్నారు? దేవుని నామం చెడ్డదైపోతుంది. కక్షలు, ద్వేషాలు, భేదాలు ఇవి ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. భేదాలు ఉన్నాయా మీకు? వాళ్ళు వీళ్ళు అని ఉందా? ఆ కులపళ్ళు ఈ కులపళ్ళు అని, లేకుంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని, లేదంటే లేదా తెలంగాణలో ఆంధ్రోడు అని లేదా లేవా? మంచిగా మీరు లేకుండా ఎట్లుంది? ఈ భేదాలు ఉన్నా కానీ పర్లోకి పోయాడు. మరి ఏం చేయడానికి? బైబిల్ ఓ బిడ్డ నువ్వు తొందరగా పోయి నేను ఎవరికన్నా నన్ను చదువుకుంటారని చెప్తాను తెలుసా? కనుకనే అయితే ప్రభు ఆశ ఏంటంటే ఎవరు కూడా నశించటం నాకు ఇష్టం లేదు. ప్రభు అందుకే తరుణాలు ఇస్తున్నాడు, మనకి వాక్యాలు ఇస్తున్నాడు, ఇలాంటి సందర్భాలు ఇస్తున్నాడు. సో ప్రభా నేను నీకు దగ్గర ఉండాలి ప్రభు, నాలో ఉండి శరీరకు సంబంధమైనవన్నీ కూడా తొలగించయ్యా, నీ ప్రేమ నాలో పోయ్యా, నన్ను కడుగు అని ప్రతినిత్యం మనం అడుక్కొని ఇలాగ ప్రభుకు దగ్గర అయ్యేదాని కొరకే ప్రభు తరుణాలు ఇస్తున్నాడు. కనుకనే యేసు గురించి మాట వినటం వలన ఎంత కుటుంబానికి రక్షణ. ఒకవేళ నేను అనుకుంటాను నీకు కలిగిన వారు అందరూ నేను రాహపట్టే ఇంకెవరన్నా పక్కన వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా అరే రండి అంటే ఎంతమంది వచ్చినారు? వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. ఈ రోజు నిన్ను బట్టి మీ కుటుంబము ఎవరు చెప్పినాడు? ప్రభు దేశం విశ్వాసం వచ్చినప్పుడు నీవు నీ ఇంటి వారిను చూసినా నీ ఒక్క దాని ద్వారా నీ ఇంటి వాళ్ళకి అందరికి రక్షణ ఇస్తానన్నాడు. సో ఆ విధంగా మనం ఒక్కడు దేవుడికి ఎంతో ప్రశస్తమైనటువంటి వాళ్ళం. కాబట్టి మనం దేవుని యొక్క మాట విని విధేయతతో ఉంటే దేవుడు తప్పకుండా ఆ నిత్య జీవం అనే దగ్గర నుండి సమస్తమైనటువంటి అక్కర్లు మనకు తీరుస్తూ ఉంటాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం రండి. రెండవ రాజులు 4వ అధ్యాయం. 2వ రాజులు 4వ అధ్యాయం. ఏడవ వచనం చదువుకున్నాం. 2వ రాజులు 4:7. ఆమె అతని ఎదుకు వచ్చి అతని సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పారు. ఏం జరిగింది ఇక్కడ? ఒక భక్తి కలిగినటువంటి శిష్యుల్లో, ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన శిష్యుడు. ఆ శిష్యుడు భక్తి కలిగినటువంటి వాడు. ఇంకొకటి చెప్పాలంటే ఆయనకున్నటువంటిది భక్తి కలిగినటువంటి వాడు, తర్వాత దేవుని యొక్క శిష్యుడు, అంతేకాకుండా నీ దాసుడు అని రాయబడి. ఏమని రాయబడింది? ఆ దేవుని దాసుడు, ఆయన దేవుని శిష్యుడు, భక్తి కలిగినటువంటి వాడు. అయితే ఏముంది ఇంట్లో? అప్పులు. ఏమున్నాయి? అప్పులు. కొన్నిసార్లు ఇలాగా ఉంటుంటాయి కొన్ని. అయితే ఏం జరిగింది? అప్పులుంటే ఈ భర్త చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు. ఈ అప్పులోళ్ళు చేస్తున్నారు, వీళ్ళిద్దరిని కూడా తీసుకుపోవడానికి మొదలు పెట్టినారు. నేను అనుకుంటాను వాళ్ళిద్దరిని తీసుకొని పోయినంటే ఈమెం చేసి ఉండే చెప్పండి? చచ్చిపోతుండే. అందుకే చెప్పినాడు నువ్వు నీ పిల్లలు బ్రతకండి కొన్ని అన్నాడు. అంటే చావు నుండి తప్పించబడుతూ వచ్చినారు. దేన్ని బట్టి ఇవన్నీ కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది. అలాగే మనం కూడా అప్పులు ఉన్నాయో, భర్త చచ్చిపోయినాడు, పిల్లలు కోల్పోయినావు, లేకుంటే బంధకాలు ఉన్నాయో, ఏమున్నదని మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి
ప్రభు యేసుక్రీస్తు వారికి హెవెన్లీ ఎలిషా. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సంగతి అంతా కూడా చెప్పుకో. ఆమె అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పింది. సో విషయం అంతా చెప్పేసింది. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పినాడు? నీ యొద్ద మీ ఇంట్లో ఏముంది అన్నాడు. మీ ఇంట్లో ఏమున్నాయి? సపోజ్ మీరు ఎవరన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభా నాకు అప్పులో నీ ప్రభా, అయ్యో నీ ప్రభా అని అంటూ ఉంటుంటారు. మరి నీ దగ్గర ఏమున్నాయి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నా దగ్గర ఏమున్నాయి ప్రభా, నా దగ్గర ఏమైనా ఉంటే నిన్నెందుకు అడుగుతా ఉంటారు. నా దగ్గర ఏమన్నా మరి నీ చెవులకు లేవా అని చెప్పేసి అని అన్నారు అనుకో అంటారు. అందుకని ఏం లేవు ప్రభా అంటారు. ఒక చోట మందిరం కడుతున్నప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, మోకరించి ప్రార్థన చేస్తూ ఏం ప్రార్థన చేస్తున్నా? ప్రభా పైన ఆగిపోయింది ఆయన, పైసలు లేవు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు తెలుసా? పైసలు లేవా అన్నాడు. లేవు ప్రభా, పైసలు అసలు లేవు ప్రభా. నీ దగ్గర లేవా అన్నాడు. ప్రార్థన దేవుని ఆపేసే ప్రార్థన. నీ దగ్గర లేవంటే అరే అప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉండే. నీ దగ్గర నేను సేవ చేసేది కాక ప్రార్థన ప్రభా పైసలు లేవు ప్రభా అంటే అప్పుడు చెప్పి ఇన్ని దగ్గర నియర్లీ 15 years ఆ ప్రార్థన చేయాలి. లేదనే మాట ప్రార్థన చేయను. ఇక మా సహోదరుడు అసలు ఆ మాట ఉపయోగించాడు. ప్రార్థనలో గట్టి స్వరంతో లేవా? లేవు ప్రభా. నీ దగ్గర లేవా? డబ్బులు తీసుకుపోయి ఇచ్చి రోజు సణుగుతున్నా. ఎట్లా సణగటం అంటే నా డబ్బులు గుంజుకున్నా అసలు అది మాట్లాడేదానికి కూడా నాకు ఎన్నగనుకున్నాను మరి. నాకు నా డబ్బులు తీసేసుకున్నావు బాగా బాధపడతాను. ఓ రోజు ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ నా దగ్గర కూడా తీసుకున్నావు కదా ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వెంటనే అక్కడే మంచం మీద పెట్టుకున్నా, మోకరించి ప్రార్థన చేస్తాను. ఫోన్ వస్తుంది. ఏందని చెప్పేసి ఫోన్ అయ్యి ప్రార్థనలో ఫోన్ తీస్తావా? ఎందుకు మస్తు తెస్తారు. ఫోన్ వచ్చిందంటే ప్రార్థన చేస్తాం. ఆ ఫోన్ కూడా అప్పుడే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పోయి ప్రార్థన చేద్దామని పోయామనుకో ఏం చేస్తాయి? అప్పుడే వస్తుంది. సైతాన్ బాగా కనిపెట్టుకోండి, పెద్ద సైతాన్ ఇది. ఏది ఇంట్లో ఎంతమందికి ఉన్నారు అంతమందిని పట్టుకుందాయి. ఒక్కళ్ళు కూడా ఇడిచిపెట్టదు. ఒక ఆమె ఒక విగ్రహారాధికురాలు ఉండే. ఆమె అంతకుముందు ఏదో చేతబడులు అయ్యి చేసేది. ఆమెకి రోజు నేనేం చేశానంటే బాగా 2 చేతులు పెట్టి నమస్తే పెట్టేవాడిని. ఆమెకి ఎట్ట మార్పు వచ్చిందో ఇంట్లో బాగులేదంటే వచ్చి నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది. ఆమె బైబిల్ తీసుకొని పోయి కూర్చోబెట్టి ఓపెన్ చేసి చదువుదాము చెప్పి ఒక మాట చెప్పి ప్రార్థన చేద్దామని అంటే ఫోన్ వస్తుంది. ఊరికే కొయ్యి అని మోగుతుంది. ఇంకా ఆ ఫోన్ వెంటనే ఆమె ఏం చేసింది, వాళ్ళ బిడ్డకి చెప్పింది ఆ ఫోన్ చూడు ఏందని చెప్పేసానంటే ఆ ఫోన్ తీసుకుంటే అమ్మమ్మ మీ కొడుకు కిందపడి కాలు ఇవ్వందంట అని చెప్పి ఖాతా మీ కళ్ళు అబ్బూసేసాను. మొన్నే చచ్చిపోయింది ఆమె. ఏం చెప్పాలి? నాకు ఎంత బాధ అనిపించిందంటే ఒక్క మాట విని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసిన ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది, వెంటనే హలో అని ప్రార్థన చేశాను. ఆయన చెప్తున్నాడు, బ్రదర్ ఒక్కసారి నేను లేను ఇంటికి వెళ్ళండి, నేను ఒక 80,000 ఇచ్చి వచ్చాను అన్నాను. ప్రార్థన చేస్తారా? చేస్తారు. గత మూసి ప్రార్థన ఆపేసి లేచి బట్టి తీసుకున్నట్టునే అతను 80,000 అన్నాడు. ₹1,00,000 ఉంటే ఆ ఇంట్లో పోయి తీసుకోపో. మళ్ళీ అన్నాడు, ఎవరికి కావాలరా నీ డబ్బులు? ఏమంటున్నాడు? ఒరే అన్నాడు, ఎవరికి కావాలరా నీ డబ్బులు? ప్రభా బడ్డీ ఆపేసి ప్రభా నన్ను క్షమించు, మాట్లాడు, పైసలు తీసుకోపో, పోయి పైసలు తెచ్చుకో. ఎంత ఖచ్చితంగా ఉంటాడు, దేవునితో సహవాసం మాట్లాడుతుంది. చాలా మందికి చెప్పింది, చాలా మంది కూడా క్రీస్తులేని క్రైస్తవులు. చెప్పండి, క్రైస్తవులేనా? క్రీస్తులే. అలా ఉండకూడదని మన జీవితాల్లో
నేను నా దగ్గర ఉండే పిల్లలకు చెప్తా ఉంటా, ఈరోజు మీకు కూడా చెప్పే అవకాశం ఇచ్చినాడు కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంతో జీవించాలి. క్రైస్తవులము క్రీస్తుని కలిగి జీవించాలి. అదే ప్రభు కోరుకునేటువంటిది. సో ఆయన మాట మనం వినాలి, విశ్వాసం ఉంచాలి, మన కార్యాలన్నీ సఫలమవుతాయి. ఆ మాట వేరే వాళ్ళకి చెప్పాలి. ఆ రక్తస్వరం కలిగిన స్త్రీ ఏంటి చెప్పింది? యేసు గురించి విన్నది అంటే ఎవరో నీలాంటి చెప్పినారు. ఆ రాహాబు గురించి యేసు గురించి విన్నదంటే ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పినారు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, దైవజనుడి దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు నీ ఇంట్లో ఏముందంటే ఏమని చెప్పింది ఆమె? నూనె కుండ ఒక్కటే ఉంది, ఇంకా మరి ఏమి కూడా అది తప్ప ఏమి లేదు. ఒకటేమో ఏమి లేదు, ఒకవైపేమో ఒక కుండ ఉందని చెప్పింది. ఆ నూనె ఆరాధన, ఆ నూనె దేవుని యొక్క సన్నిధి, ఆ నూనె పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఆ ఇంట్లో ఆయన వాడు భర్త ఎలాంటి వాడంట? దేవుని దాసుడు, దేవుని శిష్యుడు. తద్వారా ఏం చేసి ఆ ఇంట్లో కొంచెం కాస్త విశ్వాసం, నమ్మకం, ప్రభుని గురించిన సన్నిధి అలా కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఏం జరిగింది? నువ్వు నీ కొడుకుల్ని పంపించి ఇరుకు పొరుగు వారి దగ్గర ఉన్న కుండలన్నీ తెప్పేసుకున్నాను. తీసుకొచ్చి తలుపేసుకున్నాను. తలుపేసి ఈ నూనె దానిలో పోయినా. సపోజ్ మిమ్మల్ని చెప్పారు, మీ ఇంట్లో అప్పులు ఉన్నాయి అనుకోండి. సపోజ్ అప్పులు ఉంటే మీరు మధ్య దగ్గర కట్టి పోయి కొండలు చేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తలుపేసుకొని దానిలో పోయినా అన్నట్టు వస్తారా మీరు? అందుకే జరగవు. దైవజనుడు ఏం చెప్తున్నాడో ఆమె చేసింది. కొండలు నిండుతా ఉన్నాయి. చివరికి ఏం చెప్పినారు? దైవజనుడు ఇంకా కొండలు లేవు అన్న వెంటనే నూనె ఏమైంది? నీలో లేవు అన్న వెంటనే దేవుని దగ్గర నుంచి ఆగిపోతా ఉంటాడు. అది తీసుకొని పోయి అమ్ముకొని అప్పులు తీర్చబట్టమే కాదు, వాళ్ళు బ్రతికినంత కాలం కూడా దేవుడు వారికి పోషణ ఇస్తూనే వచ్చినాడు. ఏం చదువుకున్నాను ఈ సాయంకాలం? దేవుని యొక్క మాట అంతే. దేవుని మాటలోనే సమస్తం కూడా. సృష్టి అంతా దేవుడితో చేసినాడు, మరి అంత చేసినాడు మనం చేయలేడా? పెద్ద ఆకాశాన్ని సృజించినాడు, ఇంత చేయలేడా? కానీ మనం పొందుకోలేకపోతున్నాం. నిజమైన క్రైస్తవులంగా ఉండాలి, నిజమైన దేవుని బిడ్డలంగా ఉండాలి, నిజమైన విశ్వాసులంగా ఉండాలి, మన యొక్క పునాది మీద ఉండాలి. అంతేకాని దేవుని రాజ్యానికి పోకుండా ఆపివేసేటువంటి చిన్న చిన్న విషయాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండకుండా చూసుకోవాలి. వారికి మనకి, మన కుటుంబాలకి, ఈ గృహానికి కూడా, మీకు కూడా ప్రభావ కార్యాలని ఈ ఇంట్లో కూడా నెరవేర్చుగా.